హై వ్యూస్. నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇంకా వైసీపీ తంటగాగుతూ ఎవరన్నా కనుక ఉంటే అడ్డంగా మీ జీవితాన్ని వాళ్ళు సంకనాకించేస్తారు. ఇన్ కేస్ మీరు కూడా అటువంటి బ్యాచ్ అనుకోండి, ఇక మీకు మాలాంటి వాళ్ళు సమాజంలో నుండి దూరంగా జరగడం ఉత్తమం. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను? పాపం అమ్మాయి రీతు చౌదరి, స్క్రీన్ నేమ్, ఒరిజినల్ పేరు వనం దివ్య. జబర్దస్త్ నేను చూసి అరౌండ్ 1 year 1.5 year అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలోనో లేదంటే బయట అప్పటికప్పుడు ఎవరో ఫేమస్ అవగానే మనం పట్టుకొచ్చి అందులో చూపించేస్తున్నారు, దాన్ని కంపరం పడుతుంది. అండ్ ఒకప్పుడు ఉన్నటువంటి కామెడీ ఇప్పుడు లేవు సో చోట్ల. బట్ అప్పుడు చూసినప్పుడు ఈ అమ్మాయిని నేను చూసాను, రీతు చౌదరి. సో ఒరిజినల్ నేమ్ వనం దివ్య. చేమకుర్తి శ్రీకాంత్ అనబడే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్యగా. ఇతను ఎవరయ్యా అంటే జగన్ పిఏ నాగేశ్వర రెడ్డికి బినామీ అని చెప్పి, లేదు జగన్ భార్య భారతికి బినామీ అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ శ్రీకాంత్ ఈ అమ్మాయిని రీతుని తాను కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఏ రకంగా? ఆమె వాటాదారు అన్నట్టు, ఆమె పేరున ఆస్తులు అన్నట్టు. ఇప్పుడు ఇదంతా హైలైట్ అవుతుంది. ఎందుకు ఏంటంటే ధర్మసింగ్ అని చెప్పేసి ఒక అవినీతి అధికారి వాడనటం తప్పేలా. ఎందుకంటే ఏసీబీకి దొరకకుండా సంవత్సరం బట్టి తప్పికి తిరిగాడు. మొత్తానికి ఇప్పుడు దొరుకున్నాడు. పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇతను గతంలో చంద్రబాబు నాయుడుకి మెన్షన్ చేస్తూ ఒక లేఖ రాశాడు. అందులో చెప్పాడు, నన్ను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ శ్రీకాంత్, నాగేశ్వర రెడ్డి, ఇక వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇక రకరకాల వాళ్ళు, ఇందులో జగన్ బ్రదర్ సునీల్ పేరు వినిపిస్తుంది, వైఎస్ సునీల్ అని, ఈ నాగేశ్వర రెడ్డి పేరు వినిపిస్తుంది, పిఏ, చాలామంది పేర్లు వినిపిస్తుంది. నిజాలు ఏంటన్నది ఏసీబోలే లెక్కలు తేల్చాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్, జనరల్గా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంతకాలు పెడితే అప్పుడైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని తెచ్చింది. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు కాక ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళకి వెళ్తే ఎవరైతే సంతకం పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత స్పీడ్ పోస్టో లేదా రిజిస్టర్ పోస్టో ఫ్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యాక్స్ కాదనుకుంటా, ఫ్యాక్స్ కూడా ఉందనుకుంటా, మేబీ కొరియర్ వాట్ ఎవర్ ఇట్, అంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి వచ్చాక సంతకాలు పెట్టి పంపించేస్తే మరలా చూసి క్లోజ్ చేస్తారు. ఇంకా ఇలా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆస్తులని, ఎక్కడెక్కడో ఎవరెవరి పేద ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం దగ్గర నుంచి దస్త్రాలు తెప్పించేసుకొని ఈ ధర్మసింగ్ అనబడే వ్యక్తిని పట్టుకొని, అప్పుడు ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ కూడా, ఎక్కడ మన విజయవాడ అవుట్స్కట్స్ ఇబ్రహీంపట్నం ఉంది కదా, అలా దాని రిజిస్ట్రార్గా ఉన్న మూమెంట్లో అతనేమంటాడు, నన్ను బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసి గోవా పట్టుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించారంటారు. నిన్న ఈ రీతు చౌదరి ఏమంటుందంటే, ఈ శ్రీకాంత్కి నేను 1 yearగా దూరంగా ఉంటున్నా, నాకు అతనికి రిలేషన్ లేదు, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, నా పేరు మీద ఏమన్నా ఆస్తులు కనుక వాళ్ళు ఉంటే అది సంతకాలు పెట్టమని అతను చెప్తే సంతకాలు పెట్టాను అంటూ. నిజంగా మనలో మనమాట. రీతు చౌదరి పసిపాప, చిన్నపిల్ల, సంతకాలు ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెట్టిద్ది? అవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ ఏంటి అడగాలి కదా, తెలియకుండా సంతకాలు పెట్టింది అంటే నాకేం సంబంధం లేదు అంటూ. ఇతనేమంటాడు శ్రీకాంత్, ఏవైతే రీతు చౌదరి పేరు మీద ఉన్నాయో అవన్నీ నా ఆస్తులే, నావే, నేను ఎవరికి బినామీని కాదు, అవన్నీ కష్టపడి సంపాదించాను అంటాడు. ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. సో వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దానిని పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆస్తులని బ్రహ్మాండంగా మింగేశారు వైసీపీ బ్యాచ్. అందులో ఈ శ్రీకాంత్, రీతు, వైఎస్ సునీల్, తర్వాత ఇంకా నాగేశ్వర రెడ్డి, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పూర్తిగా విచారణ అవ్వకుండా నేను వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పను. వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, జబర్దస్త్ అనే ఒక షోలో పార్టిసిపేట్ చేస్తూ పంచి లేపించుకుంటూ వాళ్ళు ఇచ్చే 100, 1000 ఎంతో కొంత మనం బ్రతకటానికి సహాయపడుతుంది అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా బయట ఆ స్కామ్లో ఈ స్కామ్లో ఇరుకుంటున్నారు. లేదన్నప్పుడు బయట ఒక్కసారిగా సెలబ్రిటీగా కనిపిస్తున్నారు, వాళ్ళకి భయంకర డబ్బు ఉంది, ఎలా ఏంటంటే వెనకాల జరిగి ఇటువంటి తతంగాలు. ఇప్పుడు ఈ అమ్మాయి రీతుని ఈ శ్రీకాంత్ వాడాడా, లేదు రీతుకు తెలిసే ఇదంతా చేసిందా, అంటే ఆమె ఇతను వాడిందా, విచారణలో తేలాలి. ఆమె అయితే నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించొద్దు, నేను శ్రీకాంత్కు దూరంగా ఉంటున్నా అంది. శ్రీకాంత్ వచ్చేసి ఆమె పేరు మీద ఏవైతే ఆస్తులున్నాయో అవన్నీ నావే అని అతను అంటాడు. ధర్మసింగ్ మాత్రం లేదు,
ఒక ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అఫీషియల్ యొక్క అల్లుడిని వీళ్ళు హనీ ట్రాప్ చేసి వాడికి అమ్మాయిల్ని ఎర్రవేసి వాడి ద్వారా కీలకమైన ఫైల్స్ తెప్పించుకొని అప్పుడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి సంతకాలు పెట్టించేశారు, రిజిస్ట్రేషన్ చేయించేశారు అతను అంటాడు. శ్రీకాంత్ ఏమంటాడు, వాడే తక్కువవాడు కదా, ఎదవాడు రిజిస్టారు సబ్ రిజిస్టర్ గాడు, వాడు పెద్ద దుచ్చాగడాడు, కోట్లు అవినీతికి పాల్పడేటోడు, వాడి దగ్గర చాలా అవినీతి డబ్బు ఉంది, ముందు దారి వెలికిది ఏంటి అంటాడు. మొత్తంగా వినిపిస్తున్నది అయితే ఒకటే మాట, ఏంటయ్యా అంటే నోటరీ భూములా, అసైన్డ్ భూములా, గవర్నమెంట్ భూములా, ఎవరికి చెందినటువంటి భూములా, చుక్కల భూములా, ఎక్కడ ఉన్న భూములు ఏంటి ఎవరికి తెలియకుండా భూములా అన్ని లెక్కలు తీస్తే దగ్గర 700 కోట్ల పైచులకు భూములు అయితే వీళ్ళు స్వాహా చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి భారతీ జగన్ వీళ్ళకి తెలిసి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి తెలిసి జరిగిందా? ఇవన్నీ నిజాలు ఎవరు చెప్తారు? విచారణ చేస్తే ఏసీబీ వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది అండ్ దీనికి సంబంధించి ప్రూఫ్లు అసలు ఎవరు ఇచ్చున్నారు, ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు ఏంటి తెలియాలి. ఇందులో ఫ్రాడ్ జరిగిందని చెప్పడానికి 2 కీలకమైన అంశాలు చెప్తా. రీసెంట్గా విజయవాడలో మా వాళ్ళు ఇల్లు కొన్నారు. ఆ ఇల్లు కొన్నప్పుడు నాకు చుక్కలు కనపడ్డాయి. వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్ చేస్తూ ఇక్కడి నుంచి పంపుతూ అక్కడ మరలా మక్క పేరు మీద వచ్చేసి అక్కడ ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ డబ్బులు బ్యాంక్ నుంచి తీస్తున్నప్పుడు ఎంత అంటే బ్యాంకులో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రతి చోట కూడా ట్రాన్సాక్షన్ 50,000 దాటిందంటే పాన్ నెంబర్ అడుగుతున్నారు, పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అది అడుగుతున్నారు. తర్వాత ఇయర్లీ మీది బ్యాంకులో ట్రాన్సాక్షన్ 20 లక్షలు దాటింది అంటే ఏకంగా 25%, 30% ట్యాక్స్ పడింది. ఎప్పుడు ఆధారు పాను 2 అటాచ్ లేకపోతే. సో ఆధారు పాను 2 మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ వచ్చిన తర్వాత 2 అటాచ్ అయి ఉండాలి, లింక్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో 2 లక్షల పైచిలకు మీరు ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేస్తుంటే ఖచ్చితంగా దానికి ఏ చెక్ అయితే మీరు వాళ్ళకి ఇచ్చారో ఆ చెక్ ఉండాలి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేసినవన్నీ కూడా కోట్ల ప్రాపర్టీస్. ఇందులో ఎక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్ మెన్షన్ చేయాలా, 2 లక్షల పైచిలకు చేసిన వాటికి సంబంధించేసి చెక్ నెంబర్ లేలా, అండ్ ఎవరు కొనుగోలు చేస్తున్నారు అండ్ ఎవరు అమ్ముతున్నారు ఏంటి అన్నప్పుడు ప్రాపర్ డీటెయిల్స్ లేవు. రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోయింది. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ప్రాపర్ వేలో లేవు, పాన్ నెంబర్ లేవు, రిజిస్ట్రేషన్లు అయిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగిందో. రిజిస్టారు అండ్ కొన్నవాడు, అమ్మినోడు, అమ్మినోడు ఎవడు లేడరా వీళ్ళ ఫ్రాడ్ అంటే దాన్ని కొన్నవాళ్ళు, ఆ రిజిస్టారు అండ్ లోకల్గా ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టే. అండ్ ఆ రోజు రూలింగ్ పార్టీ వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. అది పెద్ద స్కామ్. ఇటువంటి స్కామ్లు ఎన్ని జరుగుతున్నాయి కూడా ఊహకు అందటం వల్ల జస్ట్ సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులో మెన్షన్ చేస్తున్నా. ఆదోనిలో పాపం ఓ పెద్ద ఆయన బ్రతికున్నాడు, అతను 2009లోనే చనిపోయాడంటూ డెత్ సర్టిఫికేట్, అతని తర్వాత ఇంకెవరికి చెందదన్నట్టుగా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి వేరే రిజిస్ట్రేషన్ చేసి పడేశారు. అతను వెళ్ళి సబ్ రిజిస్టర్ దగ్గర ఆఫీస్ దగ్గర అడుగుతూ ఉంటే కాదు కూడదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు మీడియా తెలిసి అప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చాడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, సబ్ రిజిస్టార్ అవన్నీ ఓకే అని చెప్పేసి వేరే ఒకటి పేరు ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఏపీలో 2019 నుంచి 2024 మధ్య ఎన్నో ఫ్రాడ్లు జరిగాయి ఇటువంటివి. అంతకుముందు కూడా జరిగాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఓలల్లో ఎంత వరస్ట్గా ఉన్నారంటే గవర్నమెంట్ ఏదైనా కావచ్చు కాక ఇది ఎవరికి తెలియదురా, మనమే మేనేజ్ చేయొచ్చురంటే తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ, ఆ సబ్ రిజిస్టార్లు, పంచాయతీ సెక్రటరీలు, ఈ ఊర్లో ఒక కుల పెద్దలు ఉంటే వాళ్ళు మొత్తం కలగాలి గ్యాంబ్లింగ్ చేస్తూ మొత్తం నొక్కేస్తూ ఉన్నారండి. ఇలా ఎన్నో దరిద్రాలు దారుణాలు జరిగాయి. అలా మీ దృష్టి కనుక ఏదైనా కనుక వస్తే ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఫ్రాడ్ కేసు కాబట్టి వాళ్ళే డీల్ చేస్తారు. వాళ్ళు వినలేదనుకోండి వెళ్ళండి, ప్రజావేదికలో కలవండి. లేదు అన్నప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు గారికి ట్వీట్ చేయండి, లోకేష్ ట్వీట్ చేయండి, మన పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయండి, డీజీపీకి సంబంధించి ట్వీట్ చేయండి. ఎక్కడ కూడా ఇటువంటి ఫ్రాడ్లు మీ దృష్టి కనుక వస్తే వెనకంజగా వేయద్దు. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడండి. మీ భూములు మీరు పొందండి. ఇక ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు అయితే వాళ్ళ లెక్కలు ఏసీబో తేల్చాలి. ఇప్పటికీ వరస్ట్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ లంచాలు ఏంటో, ఆ కథలు ఏంటో, ఏం బతుకులు రా బాబు.